పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎవరైనా మాట్లాడాల్సి వస్తే ఆయన ఇచ్చే ఆతిథ్యం గురించి మాత్రమే మాట్లాడతారు. ప్రభాస్ మంచి ఫుడీ అనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈయన భోజనం చేయాలంటే తన డైనింగ్ టేబుల్పై అన్ని రకాల ఆహార పదార్థాలు ఉండాల్సిందే. ఇక ప్రభాస్ ఇంట్లో ఏవైతే తింటారో ఇంట్లో పనివారికి ఆ ఇంటికి వచ్చే అతిథులకు కూడా అదే భోజనం పెడతారు. ఎవరైనా తన ఇంటికి వెళ్తే కడుపు నిండా తిని బయటకు రావాల్సిందే. ఇకపోతే ప్రభాస్ సినిమా షూటింగ్లో కనుక ఉంటే షూటింగ్ లొకేషన్లో ఉన్న వారందరికీ కూడా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తెప్పిస్తూ ఉంటారు. ఇలా వారికి నచ్చిన ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా స్వయంగా ప్రభాస్ ఇంటి నుంచి తయారు చేసి పంపిస్తారు. ఈ విధంగా ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు గొప్పగా చెప్పారు. అయితే తాజాగా ఎన్టీఆర్ ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి మాట్లాడుతూ అమ్మో అంటూ భయపడిపోయారు. ఎన్టీఆర్ను కృష్ణంరాజు ప్రభాస్ తమ ఆతిథ్యంతో చాలా భయపెట్టారని ఈయనైతే తెలిపారు. కృష్ణంరాజు ప్రభాస్ వీరిద్దరూ బిల్లా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొత్తం మలేషియాలోనే ఎక్కువగా జరిగింది. ఇక మలేషియాలో సినిమా యూనిట్ అందరికీ కూడా ప్రభాస్ స్వయంగా భోజనాలు తయారు చేయించి పెట్టించేవారట. ఓ రోజు సినిమాకు సంబంధించిన సెలబ్రేషన్ జరుగుతుండగా సుమారు 40 రకాల నాన్ వెజ్, వెజ్ అలాగే ఇండియన్ ఫారెన్ ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా తయారు చేయించారు. ఇకపోతే ఎన్టీఆర్ కూడా ఓ సినిమా షూటింగ్ నిమిత్తం మలేషియాలో ఉండటంతో ప్రభాస్ను కలవడానికి వెళ్ళారట. ఎలాగో లంచ్ టైం అయింది కదా భోజనం చేయని చెప్పి కృష్ణంరాజు ప్రభాస్ తనని ఒక గదిలోకి తీసుకెళ్లారట. ఆయన వెళ్ళిన 5 నిమిషాలకే ఆ 40 రకాల ఆహార పదార్థాలు చుట్టూ పెట్టారని ఎన్టీఆర్ తెలిపారు. ఇలా వాటిని చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా భయపడిపోయి ఏంటి ఇప్పుడు ఇవన్నీ నేను తినాలా అంటూ షాక్ అయ్యారట. అంతేకాకుండా ఎరక్కపోయి ఇరుక్కున్నానంటూ ఇక్కడ కూడా ఇన్ని ఐటమ్సా, భోజనంతో చంపేసేలా ఉన్నారు మీ ఫ్యామిలీ అంతా అంటూ నవ్వేశారట ఎన్టీఆర్. అప్పటి నుంచి ప్రభాస్ పంపించే ఫుడ్ అంటే ఎన్టీఆర్ అమ్మో అంటూ భయపడిపోతారని తెలుస్తుంది.